సో అసలు పర్ డేకి ఎంత ఫైబర్ తీసుకోవాలనేది ఇప్పటికీ చాలా మందికి తెలియదు అనమాట. అండ్ దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది, ఏ ఫుడ్స్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకైతే చెప్తాను. ఫస్ట్లీ ఫైబర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనమాట. కాకపోతే ఇది నార్మల్ దాని లాగా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ గా మారదు. అండ్ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ అనేది వాటర్ లో డిజాల్వ్ అయ్యి మన బ్లడ్ లో షుగర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మన డైజెషన్ అండ్ బౌల్ మూవ్మెంట్ మంచిగా జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇవి రెండు కంబైన్ చేస్తూ ఒక హెల్తీ ఇండివిజువల్ పర్ డే కి 25 to 35 గ్రామ్స్ మినిమం అనేది తీసుకోవాలి. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ చూసుకున్నట్లయితే చియా సీడ్స్ చాలా తక్కువ అమౌంట్ లోనే మంచిగా ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది. అండ్ లెంటిల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ ఉంటాయి కదా, వీటిలో కూడా చాలా తక్కువ అమౌంట్ లోనే ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది. హోల్ గ్రెయిన్స్ అండ్ నట్స్ అన్నమాట. ఫైనలీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ లో అవకాడో అండ్ గువాలో మంచిగా ఫైబర్ ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ లో మంచిగా ఫైబర్ అనేది ఉంటుంది. సో మరి మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటానా? వీడియో నచ్చితే లైక్ చేసి